కొంతమంది బాప్తిజం తీసుకుంటే నేను ఫస్ట్ సరిగ్గా బ్రతికిన తర్వాత అప్పుడు బాప్తిజం తీసుకుంటా. దట్ ఇస్ అపవాది నీకు ఇచ్చే సూపర్ ఐడియా అది. నీ అంతటా నువ్వు ఎప్పుడు సరిగ్గా బ్రతకలేవు. ఎవడ సరిగ్గా బ్రతకగలడా చెప్పు? ఎవడన్నా సరిగా ఉన్నాడా? అందరూ ఆయన కృప ముందు తక్కువైన వాళ్ళమే. యూ కాన్ బీ పర్ఫెక్ట్ బై యువర్ సెల్ఫ్. నిన్ను పర్ఫెక్షన్కి నడిపించేవాడే పరిశుద్ధాత్ముడు. ఆయన లేకుండా నువ్వు ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతావు. నీకు జయాన్ని ఇచ్చేవాడే పరిశుద్ధాత్ముడు. ఆయన లేకుండా నీ ఎత్తు నువ్వు ఎట్లా జయం సంపాదించుకుంటావు? నీ బలహీనతలో నీ పక్షంలో నీకు విజ్ఞాపన చేసేవాడే పరిశుద్ధాత్ముడు. ఆయన లేకపోతే నువ్వు ఎట్లా బలహీనతలో విడుదల వస్తుంది? కానీ ఒకటే, యేసు నీ కొరకు చేసిన కార్యముని నీవు ఎరిగి, గుర్తెరిగి, అంగీకరించి, విశ్వాసముంచి, నా స్థితి కొరకు నన్ను రక్షిస్తానికి, నన్ను విమోచిస్తానికి యేసు ప్రభు మరణించాడు. ఆయన రక్తంలో నాకు శుద్ధీకరణ ఉంది, విలువ ఉంది. నా అపరాధం నిమిత్తమే, దోషం నిమిత్తమే ఆయన నలుకొట్టబడ్డాడు, వెరకొట్టబడ్డాడు. నా శిక్ష అంతా ఆయన భరించాడు. నా సమాధాన శిక్ష అంతా ఆయన మోపబడింది. ఆయన పొందిన దెబ్బల ద్వారా ఆయన స్వస్థత ఉంది. నా శరీరానికి, నా మనసుకి, నా జీవితానికి స్వస్థత ఉంది. నేను యేసునందు ఉంటే నూతన సృష్టి. నువ్వు నమ్మి, ఆయన నీ కొరకు చేసిన కార్యాన్ని నమ్మి బాప్తిజం పొందితే పరిశుద్ధాత్మ అనే వరం అంట. అదే గతవాలని చెప్పాను. ప్రతి ఒక్కరూ 2 వరములు పొందుకోవాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఎలాగ ఇచ్చాడో ఓ బహుమానంగా ఇచ్చాడు, గిఫ్ట్. సెకండ్ గిఫ్ట్ ఏంటి? ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. ద గిఫ్ట్ కాల్డ్ హోలీ స్పిరిట్. ఈరోజు చాలా మంది పరిశుద్ధాత్మను పొందుతారంటే, పరిశుద్ధాత్మ ఆ సబ్జెక్ట్ తర్వాత ఫస్ట్ పరిశుద్ధాత్మను పొందుకో. పరిశుద్ధాత్మ లేకుండా వరములు ఏం చేసుకుంటా?